నమస్కారం. ఈరోజు టాపిక్ ఏడబ్ల్యూసి మైగ్రేషన్. ఒక సెంటర్లో ఉన్న లబ్ధిదారులు మరొక సెంటర్కి ఏ విధంగా తీసుకురావచ్చు అనే అంశాన్ని ఇక్కడ చూద్దాం. అది చేయడానికి ముందుగా మీరు ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ఖచ్చితంగా ఆ బెనిఫిషరీ యొక్క మొబైల్ నంబర్ వెరిఫై అయి ఉండాలి. అలాగే ఆ బెనిఫిషరీ మైగ్రేట్ అవుట్లో ఉండకుండా లబ్ధిదారుల మాడ్యూల్లో ఉండాలి. లాక్టేటింగ్ అయితే లాక్టేటింగ్లో ఉండాలి, ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెంట్లో ఉండాలి, చిల్డ్రన్ అయితే చిల్డ్రన్ మాడ్యూల్లో వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. అలాంటి సమయంలో మాత్రమే అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక సెంటర్ నుంచి మరొక సెంటర్కి మైగ్రేట్ వలస చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేయాలో ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఎక్కడ ఉంటుంది అని చూస్తే మనకు ఈ ఆప్షన్ మోర్లో ఉంటుంది. మోర్లో ఇక్కడ మోర్ ఆప్షన్ని క్లిక్ చేసి మోర్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. దీంట్లో మనకు ఏడబ్ల్యూసి మైగ్రేషన్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది ఇక్కడ ఉంటుంది, ఏడబ్ల్యూసి మైగ్రేషన్. దీంట్లో ఈ యారో పైన మనం ప్రెస్ చేయాలి. యారో పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత ఏడబ్ల్యూసి మైగ్రేషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధమైన పేజ్ వస్తుంది. దీంట్లో సర్చ్ బెనిఫిషరీ యూజింగ్ మొబైల్ నంబర్. ఖచ్చితంగా ఆ లబ్ధిదారుల యొక్క మొబైల్ నంబర్తో మనం ఇక్కడ సెర్చ్ చేయాలి. ఇక్కడ ఈ ఆప్షన్ చూస్తే ఇది డిజేబుల్లో ఉంటుంది, ఎందుకంటే మనం ఇక్కడ మొబైల్ నంబరు ఎంటర్ చేయలేం కాబట్టి ఇది డిజేబుల్లో ఉంది. ఒకసారి గమనించండి. నేను ఇక్కడైతే మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేయగానే ఇంతకుముందు మనం ఇక్కడ చూస్తే ఈ ఆప్షన్ డిజేబుల్లో ఉంది. మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే ఎనేబుల్కి వచ్చేసింది. దాని మీద సెర్చ్ బటన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే మనకు ఈ విధమైన పేజ్ వస్తుంది. ఈ విధమైన పేజ్ కనిపిస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది. దీంట్లో మనము ఆ పేరు పైన ఇలా రాగానే ఈ పేరు పైన మనము క్లిక్ చేసినప్పుడు మైగ్రేట్ ఇన్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మైగ్రేట్ ఇన్ పైన క్లిక్ చేస్తే మనకు సెకండ్ ఈ విధంగా వస్తుంది. అక్కడ ఆధార్ మనకు ఎలాగైతే మన సెంటర్లో పోషన్ ట్రాకర్లో దీని ప్రకారం పోషన్ ట్రాకర్లో ఎంటర్ ఆధార్ బెనిఫిషరీ యాజ్ పోషన్ ట్రాకర్ రికార్డ్స్, తర్వాత దీనిపైన క్లిక్ చేయాలి. సబ్మిట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఏ సెంటర్ నుంచి మైగ్రేషన్ ఆప్షన్ రిక్వెస్ట్ ఏడబ్ల్యూసి మైగ్రేషన్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ అయితే మనకు డిస్ప్లే అయింది.
తర్వాత ఏ సెంటర్ నుంచి చైల్డ్ వస్తున్నాడు అనేది వస్తుంది ఇక్కడ. దీని తర్వాత ఇంతటితో ఇది మైగ్రేషన్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. తర్వాత మనం బెనిఫిషియరీ లిస్ట్కి వెళ్ళగానే పార్షల్లీ ఇక్కడ చూడండి ఇన్ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. ప్రోగ్రెస్లో ఉంది ఈ బెనిఫిషరీ. మరియు ఒక 12 hours తర్వాత ఈ బెనిఫిషరీ మన బెనిఫిషరీ లిస్ట్లోకి వస్తారు. ఇన్ ప్రోగ్రెస్ అనేది వెళ్ళిపోయి మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇన్ ప్రోగ్రెస్ అనేది వెళ్ళిపోయి ఆ బెనిఫిషరీ ఏ డేట్ రోజు వచ్చారు సక్సెస్ఫుల్గా ఇలా సక్సెస్ఫుల్లీ మైగ్రేటెడ్ ఏ డేట్ ఏ బెనిఫిషరీ నేమ్ అదంతా పూర్తి వివరాలతో వస్తుంది. ఇది గమనించి మీరు మైగ్రేషన్ ఆప్షన్ని వినియోగించుకోండి. ఎందుకంటే నాకు చాలా కాల్స్ వస్తున్నాయి మైగ్రేషన్ ఏ విధంగా చేయాలి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనే ఆప్షన్ వస్తుంది రిజిస్ట్రేషన్ చేసినప్పుడు, దాన్ని ఏ విధంగా నేను తీసుకోవాలని చాలామంది టీచర్స్ అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోని చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది చూసి మైగ్రేషన్ని మీరు బెనిఫిషియల్ తీసుకోండి.